పొట్టకూటి కోసం దుబాయ్ వలస వెళ్లిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. అల్కూజ్ ప్రాంతంలోని మదర్ బేకరీలో పనిచేస్తున్న వారిపై ఓ పాకిస్తానీ విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. మతోన్మాది దాడిలో తీవ్ర గాయాల పాలైన ఇద్దరు తెలంగాణ బిడ్డలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. దుబాయ్లో పాకిస్తానీ ఉన్మాదిలా ప్రవర్తించాడు. మత విద్వేషంతో రెచ్చిపోయి ఇద్దరు తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడు. అల్క్యూజ్ ప్రాంతంలోని మోడర్న్ బేకరీలో పనిచేస్తున్న తెలంగాణ వ్యక్తులపై అక్కడే పనిచేస్తున్న పాకిస్తాన్ వ్యక్తి మతపరమైన నినాదాలు చేస్తూ కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు. ఈ దాడిలో ఇద్దరు తెలంగాణ వారు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తి గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తానీ దాడిలో మృతి చెందిన స్వర్గం శ్రీనివాస్ స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట. మరో మృతుడు ప్రేమ్ సాగర్ ది నిర్మల్ జిల్లా సోన్ గ్రామం. వారి మరణ వార్త వినడంతోనే ఈ రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పొట్టకోటి కోసం పరాయి దేశం వెళ్లిన బిడ్డలు ఇక ప్రాణాలతో తిరిగి రారనే నిజాన్ని జీర్ణించుకోలేక వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. బతుకుదెరువు కోసం దేశం కాని దేశం వెళ్లి ప్రాణాలు కోల్పోయారని కన్నీటి పర్యంతమవుతున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఉపాధి కోసం 20 ఏళ్ల నుంచి భీవండి ముంబైలో పనిచేశాడని కుటుంబ సభ్యులు బంధువులు తెలిపారు. 3 ఏళ్ల క్రితమే దుబాయ్ వెళ్లాడన్నారు. మరో 4 నెలల్లో స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమయ్యాడని, ఇంతలోనే దారుణం జరిగిందని మృతుడి సోదరి కన్నీటి పర్యంతమైంది. మృతదేహాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. 14 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు మొన్న పోయి కూడా 2 సంవత్సరాలు దాటింది. 3 సంవత్సరాలు నడుస్తున్నాయి. మా తమ్ముడిని చంపింది మాకు నిన్ననే తెలిసింది. అయితే శుక్రవారం జరిగిందట విషయం కానీ మాకు తెలియలేదు. నిన్న తెలిసింది. నిన్న తెలిస్తే మేము కూడా తెలుసుకుంటున్నాం. కానీ ఎట్లయిందన్నది తెలుసుకుంటున్నాం. కానీ ఎట్లా జరిగింది అన్నది మాకు తెలియదు. మరి అక్కడ కొట్టి చంపిర్రట, పొడిసిర్రట. మరి అది ఎట్లా జరిగింది అన్నది మాకు తెలియదు సార్. గవర్నమెంట్ మాకు బాడీ ఇంటికి వచ్చేటట్టు చేయాలి. మా యొక్క మిత్రుడు శ్రీనివాసు దుబాయ్లో చనిపోయిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. బేకర్లో ఏదో గొడవ జరిగింది అని చెప్పి అంతవరకు తెలుసు. ఏదో గొడవ జరిగింది, చంపేసాడని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎందుకంటే వాళ్ళే చాలా బీద కుటుంబము. వాళ్ళ అమ్మకు ఒక 8 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళు ఒక రేకుల షెడ్లో నివసిస్తారు. ఆమెకు ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆయనకి రెక్కాడితే డొక్కాడని కుటుంబము. ఇలాంటి ఆయన ఒక ఉపాధి నిమిత్తం కోసం దుబాయ్ వెళ్ళినప్పుడు ఇలాంటిది జరగడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. దీనికి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొంచెము మనం సహాయ సహకారం అందించి ఆ యొక్క శవాన్ని ఇక్కడికి ధర్మపురికి తీసుకురావాల్సిందిగా. నిర్మల్ జిల్లా సోన్ గ్రామానికి చెందిన ప్రేమ్ సాగర్ 6 ఏళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. 1.5 ఏళ్ల క్రితం దుబాయ్లోని మోడర్న్ బేకరీలో యంత్రం ఆపరేట్ చేసే పనిలో చేరాడు. ప్రేమ్ సాగర్ కు తల్లి లక్ష్మి, భార్య ప్రమీలతో పాటు 2 కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు సహస్ర తల్లి కడుపులో ఉన్నప్పుడే ప్రేమ్ సాగర్ దుబాయ్ వెళ్లాడు. తను పుట్టినప్పటి నుంచి గ్రామానికి రాలేదు. బిడ్డను చూడకుండానే ఆయన తనువు చాలించడం స్థానికులను కలిచివేస్తుంది. ఆ కుటుంబంలో ఇప్పుడు పెద్ద దిక్కు అయినటువంటి ఈ బాబును కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కు తోయని స్థితిలో ఉంది. అందుకే మేము గ్రామస్తుల సహకారంతో మేము ప్రవాస భారతీయులైన కేంద్రానికి సంబంధించినటువంటి స్వదేశ్ పరిపాలన గారితో మాట్లాడడం జరిగింది. అతనికి పాస్పోర్టు, జిరాక్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ పంపించడం జరిగింది. అతను కూడా దుబాయ్లోని ఎంబాసీతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ యొక్క భౌతికాయాన్ని ఇక్కడికి సోన్ గ్రామానికి తీసుకువచ్చే ఏర్పాట్లు కూడా మా గ్రామస్తుల తరఫున మేము చేస్తున్నాము. పాకిస్తానీ దాడిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన సాగర్కు గాయాలయ్యాయి. నిందితుడి నుంచి తప్పించుకునే క్రమంలో చేతికి దెబ్బ తగిలి ఆసుపత్రి పాలయ్యాడు. సాగర్ను క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక ప్రేమ్ సాగర్, శ్రీనివాస్ డెడ్ బాడీలను స్వగ్రామాలకు తెప్పించాలని వారి బంధువులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాడికి పాల్పడిన పాకిస్తాన్ వ్యక్తిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.